Hello students, now we are going to explain about one of the Nemours reaction, managed reaction. Managed reaction is very important Nemours reaction. So now we are going to explain managed reaction. So condensation reaction between compounds of active hydrogen with formaldehyde and primary or secondary amine to give aminomethylated derivative. సో ఇక్కడ మనం మేనేజ్ రియాక్షన్లో 3 కాంపౌండ్స్ అనేవి తీసుకుంటాం రియాక్షన్ జరగడానికి. ఒకటి యాక్టివ్ హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్, ఏదైనా యాక్టివ్ హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్. రెండోది ఫార్మాల్డిహైడ్ తెలుసు కదా, HCHO. మూడోది ప్రైమరీ కానీ సెకండరీ కానీ అమైన్, లైక్ సో దిస్ ఈజ్ సెకండరీ అమైన్, దిస్ ఈజ్ ప్రైమరీ అమైన్. సో ఏవైనా 3 కాంపోనెంట్స్ తీసుకొని రియాక్షన్ జరిగితే అప్పుడు మేనేజ్ రియాక్షన్ అనేది జరుగుతుంది, ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఎ 3 కాంపోనెంట్ రియాక్షన్. సో 3 కాంపోనెంట్సే కదా, యాక్టివ్ హైడ్రోజన్ ఆఫ్ కాంపౌండ్, ఫార్మాల్డిహైడ్, ప్రైమరీ ఆర్ సెకండరీ అమైన్. ఇట్ ఈజ్ యాసిడ్ catalyzer రియాక్షన్. ప్రోడక్ట్ ఇన్ మేనేజ్ రియాక్షన్ నోన్ యాజ్ మేనేజ్ బేస్. మేనేజ్ రియాక్షన్లో ఫామ్ అయిన ప్రోడక్ట్ని మేనేజ్ బేస్ అంటున్నాం. సో ఇప్పుడు మనం రియాక్షన్కి వెళ్తే, సో యాక్టివ్ హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్ అన్నా కదా, సో కాంపౌండ్ విత్డ్రాయింగ్ గ్రూప్ పక్కనున్న హైడ్రోజన్, కార్బన్ విత్డ్రాయింగ్ పక్కనున్న కార్బన్కి అటాచ్ అయిన హైడ్రోజన్ యాక్టివ్ హైడ్రోజన్. C+1 కార్బనల్ గ్రూప్ ఇస్ ఏ విత్డ్రాయింగ్ గ్రూప్. సో అడ్జసెంట్ టు విత్డ్రాయింగ్ గ్రూప్ CH3 అనేది యాక్టివ్ హైడ్రోజన్. నెక్స్ట్ ఫార్మాల్డిహైడ్ సెకండరీ అమైన్, దిస్ ఈజ్ సెకండరీ అమైన్. ప్రైమరీ అని అయితే CH3. సో మనం సెకండరీ అమైన్ తీసుకున్నాం. ఇక్కడ ఫైనల్ ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, CH3 C+1O CH2. ఇక్కడ అనేది బాండ్ ఇక్కడ ఫామ్ చేస్తుంది. స్ట్రైట్గానే చూడండి, మెకానిజం అంత ఐడియా లేకపోయినా డైరెక్ట్గా మనం చేయొచ్చు. CH3 C+1O CH3, ఇక్కడ ఇప్పుడు మనం CH2, నెక్స్ట్ CH2, ఈ మొత్తం ఫార్మాలిటీ ప్లేస్లో CH2 పెట్టేస్తే నెక్స్ట్ NCH3 ఇక్కడ CH2 పెట్టి ఈ ఫార్మాలిటీ ప్లేస్లో CH2 తీస్తే మొత్తం కలిపితే రాసేదే మేనేజ్ బేస్. సో aromatic amines, tertiary amines does not involve in reaction. సో aromatic amines కానీ అంటే మనం ప్రైమరీ సెకండరీ మాత్రం యూజ్ చేస్తాం, టెర్షియరీ అమైన్ యూజ్ చేయం. సో aromatic amine and tertiary amines does not involve in this reaction. మెకానిజంకి వస్తే, సో ఫస్ట్ సెకండరీ అమైన్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ రియాక్షన్ జరిగితే ఈ NH ప్లేస్లో ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది, ఈ లోన్ పేర్ ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోతాయి. అండ్ ఈ ప్రోటాన్ చూడండి, CH3 H పైకి ఉంటుంది, నెక్స్ట్ CHHO-. నెక్స్ట్ ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మూవ్ అవుతున్నాయి చూడండి. ఈ హైడ్రోజన్ వెళ్ళిపోవడం వల్ల CH3N అంటే ఇక్కడ ఉన్న ప్రోటాన్ ఉంది కదా, ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ప్రోటాన్ తీసేసుకొని OHగా ఫామ్ చేస్తుంది. OHగా ఫామ్ చేసి ఇక్కడ లోన్ పేరు చూడండి, CH3N CH2OH. నెక్స్ట్ ఈ లోన్ పేర్ అనేది ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ చేసి OH వెళ్ళిపోతుంది, వాటర్గా వాటర్గా వెళ్ళిపోతుంది. సో CH3N డబుల్ బాండ్ CH2, దట్ ఈజ్ ఈమినియంకి మనం ఇప్పుడు యాక్టివ్ కీటోన్ యాడ్ చేస్తాం కదా మనం. సో దాన్ని టాటోమెరిజం జరిగితే CH2 డబుల్ బాండ్ COH CH3 ఈనోల్గా కన్వర్ట్ అవుతుంది, కీటో టు ఈనోల్. సో ఇప్పుడు మనం ఇక్కడ బాండ్ కార్బన్తో బాండ్ ఫామ్ చేస్తే చూడండి, నెక్స్ట్ ప్రోడక్ట్ NCH3 CH2, నెక్స్ట్ CH2 COH అంటే ఇక్కడ ఉన్న లోన్ పేరు ఇక్కడికి మూవ్ అవుతుంది, ఇక్కడ ఈ కార్బన్ అనేది ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ CH3 కొంచెం క్లియర్గా చూస్తే నీట్గానే అర్థమవుతుంది మెకానిజం అనేది. నెక్స్ట్ డీప్రోటనేషన్ జరుగుతుంది. డీప్రోటనేషన్ మీన్స్ లాస్ ఆఫ్ ప్రోటాన్. సో ఇక్కడ హైడ్రోజన్ వెళ్ళిపోతుంది, ఫైనల్గా మనకి మేనేజ్ బేస్ అనేది ఫామ్ అవుతుంది, దట్ ఈస్ aminomethylated derivative. So this is managed reaction, one of the Nemours reaction.